బంజారాహిల్స్లోని పెద్దమ్మ దేవాలయం కూల్చివేతలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ భూమిలో టెంపుల్ ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు కూల్చివేయడం అన్యాయం అంటూ హిందూ సంఘాలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున హిందూ సంఘాలంతా కూడా పిలుపునిచ్చారు. చలో బంజారాహిల్స్ పెద్దమ్మ దేవాలయం అంటూ. ప్రస్తుతం మనతో పాటు రాకేష్, వైజాగ్ సత్య ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఒకవైపు మీరు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు, మరోవైపు పోలీసులు ఇక్కడికి రావద్దు అంటున్నారు. ఎందుకు వచ్చారు? జై శ్రీరామ్, సత్యమేవ జైతే. అసలు మనం హిందుస్థాన్ భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అన్నది నాకు అర్థం కావడం లేదు. గత 2 సంవత్సరాలుగా మనం పరిశీలిస్తే దాదాపుగా 200 హిందూ దేవాలయాల మీద అటాక్ చేశారు. అక్కడ చూసాం ఆంధ్రాలో అంతర్వేదిలో అక్కడ ఒక రథాన్ని తగలబెట్టేశారు. మొన్నటికి మొన్న సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్లోకి వెళ్ళి విగ్రహం తీసి బయటని పడేశారు. ఇప్పుడు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ గుడి, వందలాది సంవత్సరాలుగా చిన్న స్థలం, అది 1000 గజాలు, ఏమైనా 1000 ఎకరాల్లో ఉంది ఆ స్థలం. 1000 గజాల్లో ఉన్న ఆ టెంపుల్ని కూల్చేయడము, ఇంకెక్కడో స్థలం ఇస్తాం, ఇంకెక్కడో ఇస్తే ఇంకా పవిత్రత ఏముంటుంది, ఆ మహత్యం ఏముంటుందని నేను అడుగుతున్నాను. అసలు హిందువులకు రక్షణ లేదా అని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. ఏది జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఉందన్నమాట, ఎమ్మెల్యే ఎలక్షన్. సో హిందూ దేవాలయాలు ఇలా పడగొట్టిస్తే ఏమైనా వాళ్ళకి ఓట్లు కలిసి వస్తాయా? ముస్లిమ్స్ కూడా ఒక 30% ఓట్లు ఉన్నాయి కదా, ముస్లిం ఓట్లు మనకు కలిసి వస్తాయని ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారని నాకైతే అనుమానంగా ఉంది. మేమైతే అన్ని మతాలని గౌరవిస్తాం, మేము పక్కా హిందువులం, జై శ్రీరామ్. అలాగే ముస్లిం మతాన్ని కానీ, క్రిస్టియన్స్ని కానీ, సిక్కులను కానీ, బుద్ధ మతాన్ని కానీ, జైనులు కానీ, అన్ని మతాలని గౌరవిస్తాం. అట్ ద సేమ్ టైం అందరూ కూడా గౌరవించాలని నేనైతే అందరూ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా అన్యాయం. ఈరోజు మేము ధర్నాలు ఏం చేయడానికి రాలేదు, ఫైటింగ్ చేయడానికి రాలేదు. మా దేవతకి అర్చన చేయడానికి వచ్చాము, కుంకుమ తిలకం పెట్టడానికి వచ్చాము, ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మా ఇద్దరిని మెడపట్టుకొని బయటకు తోసిస్తారు. ఇప్పుడు ఈ రోడ్డు మీద నిలబడ్డాము. ఏమైనా అది కొత్తగా కట్టిన టెంపుల్, వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ అది బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. అంటే నిజంగా అలాంటి తల్లి టెంపుల్ కూల్చేయడము చాలా అన్యాయము, చాలా దురదృష్టకరము. ఖచ్చితంగా కూల్చిన వాళ్ళకైతే మాత్రం శిక్ష పడుతుంది. మహంకాళి అమ్మ, మా కాళీ మాత తప్పకుండా మీ ఇళ్ళల్లోకి వచ్చి మీ బాడీలో శూలం అయితే వీటి మీద జరుగుతుంది త్వరలోనే. కాకపోతే వెయిట్ అండ్ సీ. అంటే ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది? చాలామంది 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న హిందూ సంఘాలు అందరూ వస్తారు. ఇది ఏదో ధర్నా చేయడానికో లేకపోతే ఫైటింగ్ల కోసమో కాదమ్మా, మా తల్లికి మేము కుంకుమార్చన చేయడానికని వస్తున్నాము. చాలా అన్యాయము. శాంతియుతంగా కుంకుమార్చన చేసుకుని వెళ్తామన్నా కానీ అందరూ అడ్డుకుంటున్నారు మమ్మల్ని. చాలా ఘోరము, దురదృష్టకరము. నిన్ననే కొంతమంది మా హిందూ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. కరాటి కళ్యాణి అక్కని కావచ్చు, చీకటి ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, ఇంకో పొలిటీషియన్ బీజేపీ అన్నయ్య దీపక్ గారిని కావచ్చు, చాలామందిని ముందుకుండానే హౌస్ అరెస్ట్ చేశారు. చాలా అన్యాయం. మరి హిందువులు మేము బయటికి రావద్దా? మా దేవతలు మేము పూజించుకోవద్దా? మా దేవతలు మేము కొలుచుకోవద్దా? చెప్పండి. చెప్పండి, అంటే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చాక లోపలికి పోలీసులు వెళ్ళనిచ్చారు, ఒకవైపు వెళ్ళొద్దు అంటున్నా కూడా ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారంటే బాధమ్మ, పెద్దమ్మ తల్లి టెంపుల్ 100 సంవత్సరాల నుంచి ఉన్నది అంటే సన్నగా అది మీరు కూలగొట్టారంటే ఎవరికైనా బాధే కదా. అందరూ మనుషులమే, అందరూ శరీరంలో బ్లడ్ పోసినా సరే అందరికీ బ్లడ్ వస్తుంది, ఒకటే రకం వస్తుంది. అలాంటప్పుడు అది దేవుడు మనందరినీ రక్షిస్తుంది ఆ తల్లి. అలాంటి 100 సంవత్సరాల నుంచి ఉండేది ఆ తల్లిని పగలగొట్టారంటే మాకు బాధ అనిపించిందమ్మా. మా ఊళ్ళో అందరికీ కూడా బాధ అనిపించింది. అందుకు మేము కూడా చూద్దామంటే ఫస్ట్ ఏంటి వెళ్ళమన్నారు, తర్వాత వద్దు అనేసి వెనక్కి వెళ్ళిపోమంటే ఇంకా గొడవలు ఎందుకు, మేము అలా కాదు ఊరికే దండం పెట్టుకుంటాం అన్నట్టుగా మేము మా బాధ చెప్పుకుంటానికి వచ్చామంటే వద్దమ్మా, ఏలో లేదు లోపలికి, మీరు తెలియగా వచ్చేసారు, బయటికి వెళ్ళిపోండి అన్నారు. మేము హ్యాపీగా వచ్చేసాం. కానీ అలా చేయడం చాలా తప్పు. కానీ ఆ తల్లి కూడా అనుగ్రహం చూపించింది. ఏంటంటే ఏ బిడ్డల్ని చంపినా వాళ్ళు మన బిడ్డలు, మీరందరూ కూడా నా బిడ్డలు అని ప్రేమించింది ఆ తల్లి. అందుకుని కొంచెం ఆలోచిస్తుంది. కానీ లాస్ట్కి మాత్రం ఆ గుడి ఎవరైతే పగలగొట్టారో వాళ్ళ మీద మాత్రం ఆ తల్లి చర్య తీసుకోవాలి. 1, 2 పోలీసులు కూడా చర్య తీసుకుని వాళ్ళగా ఇంకోటి జరగకుండా వాళ్ళకి శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవైపు పోలీసులు ఇక్కడికి రావద్దు అని చెప్తున్నారు, హౌస్ అరెస్టులు కూడా జరిగాయి. ఫర్దర్గా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా మా టెంపుల్ ఎక్కడైతే ఉందో బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో, అక్కడే ఖచ్చితంగా మేము టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటాము. ఇప్పుడు హిందూ సంఘాలు అన్నీ కూడా వస్తున్నాయి. మేమేం ధర్నాలు చేయడానికి రావడం లేదు, గొడవల కోసం రావడం లేదు. ఈరోజు మంచి రోజు కాబట్టి అమ్మవారికి మేము కుంకుమార్చన చేసుకోవడానికని వస్తున్నాము, పాలాభిషేకం చేసుకోవడానికని వస్తున్నాము. దాన్ని వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. నాకు అదే అర్థం కావడం లేదు. మా దేవుళ్ళ దగ్గర మేము వెళ్ళకూడదా? మొన్నాళ్ళకే బోనాలకు వస్తే
అక్కడ కూడా చాలా అబ్జెక్షన్ చేశారు. చాలామంది కరాటకి వెళ్ళినాక వీళ్ళందరూ బోనాలు చేయడానికని వచ్చారు బిందులు పట్టుకొని. వాళ్ళని కూడా అడ్డగించి అరెస్టులు చేయడము. ఇది ఏంటి అసలు? మనము భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, హిందుస్థాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? పాకిస్తాన్లో మొన్న చూశారు మీరు, ఒక శివాలయాన్ని ధ్వంసం చేస్తుంటే ఏమైందో చూశారు. ఇమీడియట్గా ఎవడైతే ధ్వంసం చేసాడో వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారంట. తర్వాత ఆ మిషన్లు అన్నీ కూడా ఆగిపోయినాయట అక్కడే. సో అలాగా అన్నట్టు వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. చాలా అన్యాయం. ఒక హిందూ టెంపుల్స్ని టార్గెట్ చేయడం చాలా దుర్మార్గం. గత 2 సంవత్సరాలకు ఇందాక చెప్పినట్టు 200 దేవాలయాల మీద దాడి చేశారు. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈవెన్ పాకిస్తాన్లో కావచ్చు. ఇది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా మా మహంకాళి అమ్మవారు బయటకు వస్తారు, మా కాళీమాత బయటకు వస్తుంది, అందరి తలను కూడా నరికి వెళ్తుందని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఒక మాట అన్నారు, 30% ముస్లిం ఓట్స్ ఉన్నాయి, ఇదంతా రాజకీయ నాయకులు చేస్తున్న కుట్ర అని అంటున్నారు. సో మరి మిగతా 70% హిందూ ఉన్నాయి కదా, అవి ఓటింగ్ పోతుంది అని వాళ్ళకి తెలియదా? అదే కదా, హిందువులు భారతదేశంలో ఆల్మోస్ట్ 70% ఉన్నారు. 100 కోట్ల పైగా ఉన్నాము. కానీ మనకి ఎక్కడుంది పవర్స్ ఉండడం లేదు. అసలు పవర్ లేదు మనకు. అసలు పవర్ ఉంటే ఈరోజు ఇట్లా జరగదు. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ స్టంట్ అని మేము అందరం అనుకుంటున్నాము. జూబ్లీహిల్స్లో మనం చనిపోయారు కదా ఒకసారు, ఆయన ప్లేస్లో ఇప్పుడు వేరే వాళ్ళు దిగుతున్నారు. సో వాళ్ళ ఓట్ల కోసమే వీళ్ళు ఇట్లా రాజకీయాలు చేస్తున్నారని అనుకుంటున్నాము. లేకపోతే ఏంటమ్మా, మేము ఏమైనా ధర్నాల కోసం వచ్చామా, ఫైటింగ్ కోసం వచ్చామా? మా అమ్మవారికి మంచి రోజులు ఇవి. మేము కుంకుమార్చన చేసుకుంటాము, పాలాభిషేకం చేసుకుంటాము, ప్రదక్షిణలు చేసుకుంటాము, పూజలు చేసుకుంటాము అన్నా కానీ మమ్మల్ని అడ్డి మమ్మల్ని బయటకు తోసేసి ఇలా చేయడం చాలా దుర్మార్గం కదా. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ స్టంటే అని అనుకుంటున్నాను. మొన్న కూడా బండి సంజయ్ గారు వచ్చి అదే మాట చెప్పారు, ఆయన మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్. మేము కూడా అదే చెప్తున్నాము, ఎలక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు ఇట్లా స్టంట్లు చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూల్చడం అన్యాయము. ఎక్కడైతే టెంపుల్ని కూల్చారో అక్కడే టెంపుల్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలి. లేదు అనంటే మేము ఖచ్చితంగా కూడా అమ్మవారే వాళ్ళని శిక్షిస్తుంది. ఈరోజు మేము వచ్చింది శాంతియుతంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయడానికి, ఎలాంటి గొడవలు చేయడానికి మేము రాలేదు. కానీ మమ్మల్ని అడ్డగించారు. ఇప్పటికే అటు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా హోమ్ అరెస్ట్ చేయడంతో పాటు బీజేపీ నాయకుల్ని కూడా ముందుగానే నిర్బంధించారు బయటికి రాకుండా. కానీ అంతా అమ్మవారే చూసుకుంటుంది అని మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి వైజాగ్ సత్య చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, బంజారా హిల్స్.